నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ సాక్షిగా అబద్ధాలు వండి వారిస్తున్నారంటూ చంద్రబాబు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన తీవ్ర విమర్శలు చేశారు. మరి మత రాజకీయాల కోసమే మంటలు పెడుతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, నిన్న శాసనసభలో తిరుమల కల్తీ నెయ్యి గురించి వాడివేడి చర్చ జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి పేర్ని నాని గారు సభ సాక్షిగా అబద్ధాలు వండి వారిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలను మోసం చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసినటువంటి ఏదైతే దేవాలయాలపై దాడులు జరిగాయో చంద్రబాబు హయాంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పునర్నిర్మించారు. మత రాజకీయాల కోసం మంటలు పెడుతున్నారు మొత్తంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు గారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అసలు పేర్ని నాని మీరు అన్నారు క్వశ్చన్, ఇప్పుడు ఇంట్రో ఇస్తే ఏంటంటే మాజీ మంత్రి అని. అసలు ఆ మాజీ మంత్రి అనటానికి వీళ్ళకి హక్కు ఉందా, అర్హత ఉందా? పేదల బియ్యం పంది కొక్కుల్లా తిన్న పేర్ని నాని అని చెప్పాలి. అదైతే కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్ పెట్టాలంటే ఇవే వీళ్ళు చేసిన తప్పుల్నే వీళ్ళు ఒక అధికారాన్ని, ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా ఉండి పంది కొక్కుల్లాగా తిన్నారు. తన భార్యను అడ్డం పెట్టుకొని మళ్ళీ కేసుల నుంచి తప్పించుకొని ఏ విధంగా వీళ్ళని మాట్లాడాలో అర్థం కావట్లా. కొంచెం విజ్ఞత, మనకు పెద్దవాళ్ళు నేర్పిన వినయం, ఏ మాట అంటే ఆ మాట అనకూడదని చెప్పి అడ్డుకుంటున్నాయి. కానీ లేకపోతే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టాలా, పిచ్చి కుక్కలను తిట్టినట్టు తిట్టాలా అనిపిస్తుంది. కాకపోతే అనకూడదు, ఏమీ మాట్లాడకూడదు. వీళ్ళు మాత్రం తప్పులు చేయొచ్చు, వీళ్ళు మాత్రం ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు మాత్రం అసలు అసెంబ్లీలో అబద్ధాల పర్వం అంటున్నాడు కదా, అసెంబ్లీలో బూతుల పర్వానికి తెరలేపింది ఎవరు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి పేర్ని నాని గారు. మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా తిరిగి బాణవలా నన్ను గుచ్చుకునిద్ది. ఎందుకంటే తను మాట్లాడిన నిన్న ప్రతి మాట కూడా వాళ్ళకే అవి వర్తిస్తాయి. ప్రతి పదం వాళ్ళకే వర్తిస్తుంది. తను మాట్లాడిన ప్రతి ఒక్కటి వాళ్ళకే వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఏది వర్తించదు. ఇది ఎవ్వరు ఏ విధంగానైనా అనుకోండి, అంటే పార్టీకి వైపు మాట్లాడుతున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టా, ఏదైనా అనుకోనివ్వండి. కాకపోతే ఇక్కడ వాస్తవం ఏంటంటే నిన్న పేర్ని నాని గారు మాట్లాడిన మాటల్లో ప్రతి ఒక్కటి అబద్ధమే. కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్తున్నవి. కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజమే. దేనికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్కి వర్తించడానికి ప్రతి మాట నిజమే. అన్ని మత ప్రచారానికి నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఊసిపోతారు మొహాన. నిజంగా మొహానే వస్తారు, పక్కన కూడా ఈరు. అంత అబద్ధాలు. నిజంగా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలంటారు, అతికిచ్చినట్లు కాదు ఇలాగ పేర్ని నాని మాట్లాడినట్లుగా. అదేవిధంగా ఆయన ఇంకో మాట అన్నాడు, ఏంటి అబద్ధాల పర్వం ఒకటి, ఇంకోటి పాబ్లో ఎస్కోబార్. అస్సలు ఈ ఇళ్ళు స్మగ్లింగ్ ముఠ, దోపిడీ ముఠ, దారి దోపిడీ ముఠ, అంతకంటే ఘోరంగా ఒక మద్యం మాఫియా, ఒక మత్తు పదార్థాలు అమ్మే మాఫియా, కొకైన్, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. వాటన్నిటి మాఫియా ఎక్కడి? ఈయన కొలంబియా. అక్కడ కూడా మా ఇయున్నయి ఏంటంటే ఆనవాళ్ళు అని చెప్పి మళ్ళీ గుర్తు చేసిన పేరు నాని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్త తరహా ఏదైతే విజృంభణ జరిగిద్ది, పేర్ని నాని అతనికి సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టాడు. అసలు ఒక ధనిక ఏదైతే ఒక స్మగ్లర్ ఉన్నాడో, ఒక నేరస్తుడు ఉన్నాడో, ఈ పాబ్లో ఎస్కోబీ అనే వ్యక్తి, మరి ఎలా ఈయనకి ఇంత గుర్తొచ్చాడు? కరెక్ట్గా ఆయన పేరు ఎందుకు ఈయన పలికాడు? ఈ రోజున నువ్వు ఏదైతే పేర్ని నాని పెట్టిన ప్రెస్ మీట్ వెనక పాబ్లో ఎస్కోబీ ఎవరు పెట్టించారు? ఏ పాబ్లో ఎస్కోబియా నీ చేత మాట్లాడిచ్చాడు? ఏ పాబ్లో ఎస్కోబియా నీ చేత ఇవన్నీ కూడా రాయించాడు, నీ నోట పలికిచ్చాడు? నువ్వు చెప్పు సమాధానం. ఇప్పుడు ఇట్లాంటి పాబ్లో ఎస్కోబియాలు నీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇలాంటి కార్యక్రమాలు, మరి ఏదైతే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అన్ని మతస్థులను అక్కడ జాబులు ఇచ్చింది కానివ్వండి, లేకపోతే ఈ నెయ్యి కల్తీ చేయటం కానివ్వండి, స్వామివారి అన్నప్రసాదం కానివ్వండి, స్వామివారి బంగారు తాపడం, ఏదైతే ఈ పట్టు షాల్స్, తలనీలాలు, రూములు, టిక్కెట్లు, ఎక్కడ చూసినా అడుగడుగున అవినీతి చేశారు కదా మీరు. సిగ్గు లేకుండా పాబ్లో ఎస్కోబియా గురించి చెప్పి ఈ రోజున పాలైపోయారు. తిరుమల కల్తీ నెయ్యి కూడా అసలు ఆ పాపం అంతా మీదే అంటున్నారు ఆయన. అసలు ఏ మాట మాట్లాడినవ్వండి, అదే చెప్పింది. అందుకని ఫస్ట్ నేను ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధం కూటమి ప్రభుత్వానికి వర్తించేటప్పుడు, ప్రతి మాట నిజం జగన్మోహన్ రెడ్డికి వర్తించేటప్పుడు ఎవరైనా నమ్ముతారా? నారా చంద్రబాబు నాయుడు గారు అన్యమత ప్రచారానికి పాల్పడ్డారంటే టిక్కెట్లు వెనకాల ఏదైతే వాళ్ళు ప్రచారానికి ప్రింట్లు వేశారో
జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఆయనకి ఎవరెవరు వీళ్ళకి ఎవరెవరు దొందే సరిపోయినాయి అన్నట్లుగా వీళ్ళు మాట్లాడే మాటలు, పెట్టే ప్రెస్ మీట్లు, ఈ రోజున పేర్ని నాని గారి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ పాబ్లో ఎస్కోబియా ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఈ పాత్ర పోషిస్తుంది ఎవరు, ఇట్లాంటి ఎస్కోబియాలు ఎంతమంది ఉన్నారు, ఎస్కేప్ అవడానికి చూస్తున్నారు, మరి అది కూడా బయటకు తీయాలిగా. మరి పేర్ని నాని కూడా ఇలాంటి ఎస్కోబియానైనా, అందుకనైనా ఎస్కోబియా గురించి ఇంతగా కలవరిచ్చాడు చెప్పాలి సమాధానం ఫస్ట్. ఈ రోజున ఈయన మాట్లాడుతున్నాడు గుళ్ళ మీద దాడులు జరగటానికి, లేకపోతే హిందూ మతాల మీద ఇలాంటివన్నీ జరగటానికి నారా చంద్రబాబు నాయుడు కారణం అని. ఎవరి పార్టీ ఉన్నప్పుడు అధికారంలో దేవాలయాల మీద ఇట్లాంటి దాడులు జరిగినాయి చెప్పమనండి. రాముల వారి తలనరికినప్పుడు, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు, రథం తగలబెట్టినప్పుడు, అమ్మవారి ఏదైతే ఆ వెండి సింహాలు దొంగతనం చేసినప్పుడు, ఈ కల్తీ లడ్డు విషయం జరిగినప్పుడు అన్య మతస్థుల్ని ఎవరు ఉద్యోగ నియామకాలు చేశారు? మాట్లాడితే చాలు భూమన కరుణాకర్ రెడ్డి మధ్య తగ్గించినట్టున్నాడు. పాపం భయం ఎక్కువైపోయింది స్వామివారి మీద, ఇంకేముంది తప్పు చేశామనేది నిరూపణ అవ్వగానే ఆ సిట్ రిపోర్ట్ రాగానే ఎక్కడా కూడా కనిపించట్లేదు మనకు అక్కడ. అతను కూడా మాట్లాడితే వచ్చేస్తాడు, పాచిమొహంతోనే వస్తాడు, బ్రష్ కూడా చేసుకోడంట. అందరూ అదే అంటున్నారు, ఏంటి ఇతనికి లేచిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి మంచి ఒక ఉద్యోగం ఇచ్చాడు, వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడానని. ఇంకా అతను మొదలు పెడతాడు, నా మనుషులు 2000 మంది ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండ మీద అని చెప్పేసి. ఇలాగా ఎవ్వరు అన్య మత ప్రచారం చేశారు, ఎవరు మరి దేవాలయాల మీద దాడులు చేయించారు? పిచ్చోడు విగ్రహం ధ్వంసం చేసి వెళ్ళాడు అంటారు, కందిరీగలో తేనెటీగలో రథం తగలబెట్టేసినాయి అంట. అసలు ఎలా ఉంటాయి అంటే విచిత్రంగా, ఉడతలు ఎలుకలు కొరుకుతాయి, వైర్లు కొరుకుతాయి, ఎలుకలు మద్యం తాగుతాయి, పందికుక్కులు బియ్యం తింటాయి, వీళ్ళ ఎంత వింత అనమాట. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం సిగ్గుచేటు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటే బాగుంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.